వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఈరోజు సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియోస్లో ఒక రేర్ అచీవర్, యూపీఎస్సి ర్యాంకర్ మన మధ్యలో ఉన్నారు. అతను ఎవరో కాదు, ధరావత్ భాస్కర్. అతని మండలంలో కాదు, అతని తాండాలో కూడా ఫస్ట్ డిఎస్పి ర్యాంక్ క్యాడర్ అసిస్టెంట్ కమాండెంట్ యూపీఎస్సిలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అందులో సెలెక్ట్ అవ్వడం కూడా అతని మండలంలో ఫస్ట్, అతన్ని ఈవెన్ తాండాలలో కూడా ఫస్ట్. అంతేకాదు, అట్లా ఫస్ట్ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నది అతని మొత్తం ఫస్ట్ లిస్ట్ చూసుకుంటే. సరే, ఏది ఏమైనా మనం వితౌట్ వేస్టింగ్ మచ్ టైం అతన్ని ఇన్వైట్ చేసేద్దాము మన మధ్యలోకి. అంతేకాదు, అంతోపాటు అతని మెంటార్ ఏదైతే కృష్ణ ప్రదీప్ ఐఏఎస్ 21st సెంచరీ ఐఏఎస్ కోచింగ్ అకాడమిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ అకాడమిక్ డైరెక్టర్ భవానీ శంకర్ గారు కూడా మనతో ఉన్నారు. అతనితో పాటు దాదాపుగా 7 ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రతి క్షణం ఉంటూ ఈ స్థాయి వరకు ఉన్నారు. అంటే ఒక మారుమూల తాండా నుంచి ఒక వ్యక్తి రావడం అంటే ఏమి చేయలేమనే ఆలోచనలో చాలామంది ఉంటారు. కానీ ఫ్యామిలీ సపోర్ట్ కొద్దిపాటు, అంతేకాకుండా కొంతమంది సమాజ పెద్దలు, అంతేకాకుండా ఇంపార్టెంట్ మెంటార్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ధరావత్ భాస్కర్. సో వీల్ ఆల్సో వెల్కమ్ అతని మెంటర్ని. సార్, భవానీ శంకర్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. సార్ సార్ చెప్పండి సార్, అంటే మీరు ఫస్ట్ అతను చూసినప్పుడు మీరు ఏమనుకున్నారు? ఫస్ట్ లుక్ ఏమనిపించింది సార్? అంటే మేము చాలామంది విద్యార్థులు స్టార్టింగ్ చూసినప్పుడు వాళ్ళందరూ వచ్చినటువంటి విద్యా నేపథ్యం చాలా మెరుగ్గా ఉన్న ప్రదేశం భాస్కర్తో కంపేర్ చేస్తే. భాస్కర్ ఒక చాలా మారుమూలమైన అటవీ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థి. బాయ్స్ గర్ల్స్ కలిపి ఒక 123 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక మొత్తం క్యాంప్ మా డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన 2021 బ్యాచ్. అందులో ఒక 20-30 స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వరకు కూడా అసలు కంటిన్యూ అవ్వలేకపోయారు ప్రిపరేషన్. వాళ్ళందరి విద్యా నేపథ్యం చాలా మెరుగ్గా ఉండే వచ్చేది. తల్లిదండ్రులు ఫీకి కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఇతర సౌకర్యాలు సమకూర్చుంటే కానీ వెనకడిగేసే పరిస్థితి లేదు. భాస్కర్ పరిస్థితి ఏంటంటే, తను 6th to 12th వరకు ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైనారిటీ సోషల్ వెల్ఫేర్ చదువుకున్న విద్యార్థి. ఏకైక ఆన్సర్ రిఫర్ చేయడం వల్ల ఆ స్టూడెంట్కి మనము ఎలా అయినా సపోర్ట్ చేయాలి. ఏ రకమైనటువంటి ఆ ఫీ అకామిడేషన్ ఛార్జెస్ చేసుకోకుండా అతనికి తను మౌంటైనీరింగ్ కూడా ఎక్స్పర్ట్ కాబట్టి అండ్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు ఇంటర్మీడియట్లో. ఇలాంటి విద్యార్థులకు మీరు సపోర్ట్ చేయాలని మా ఫౌండర్ కేపీ సార్కి మెసేజ్ పెట్టారు. కేపీ సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో దెన్ వీ హ్యావ్ టేకెన్ హిమ్ యాజ్ స్టూడెంట్ అండ్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ 2020. ధరావత్ భాస్కర్, యాక్చువల్లీ మీ యొక్క తాండా పొమ్యా నాయక్ తాండా ఇది చాలా రిమోట్ తాండా. మేము గూగుల్ చేసి చూసినప్పుడు చాలా రిమోట్, కలిహేర్ మండలం, సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం. మేము కూడా పర్సనల్గా కొన్ని ప్రోగ్రామ్స్ చేసాము అక్కడ సాక్షి తరఫున. అదొక డెజర్ట్ ఏరియాలా ఉంటుంది, ఒక రాజస్థాన్ ఎడారిని తలపిస్తుంది. అంత మారుమూల ప్రాంతం నుంచి నేను అనుకుంటా నువ్వు చదివిన స్కూల్ కూడా మీ తాండాలో ఉండకపోయి ఉండొచ్చు. నువ్వు నీ జర్నీ, నీ ఫస్ట్ స్కూలింగ్ ఎంత దూరం నడిచావు, తర్వాత కాలేజ్ ఎంత దూరం ఉండే, నీ జర్నీ అక్కడి నుంచి మొదలైంది కదా, కొంచెం దాని గురించి చెప్పు. అంటే ఫస్ట్ స్కూలింగ్ నా స్టార్ట్ అయింది శ్రీ సాయి విద్యాలయం స్కూల్ సార్. అది ఎక్కడంటే మా మండల్లో ఉంటుంది. అది మా తండా నుంచి 3 kilometers దూరం అనమాట. బై వాక్ వెళ్ళేవాళ్ళం సార్. నేను, మాతో పాటు మా అక్క వాళ్ళందరూ, అంటే తండా నుంచి ఒక 5-6 మంది వెళ్ళేవాళ్ళం డైలీ. ఈవెన్ వర్షం పడుతున్నప్పుడు కూడా ఇలా నడుచుకుంటూ ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ 3 kilometers డైలీ అప్ అండ్ డౌన్, డైలీ 3 kilometers వెళ్ళాలి, 3 kilometers రావాలి. అది మాకు డైలీ మార్నింగ్ 9 o'clockకి అక్కడ ట్రిప్, అంటే స్కూల్లో ఉండాలంటే 8 కల్లా స్టార్ట్ అవ్వాలి. అడవి నుంచి నడుచుకుంటే వెళ్ళేటోళ్ళం, మళ్ళీ నడుచుకుంటూ వచ్చేటోళ్ళం. ఇప్పుడు మేము స్కూల్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా రోడ్ లేదు, ఇప్పుడు రీసెంట్గా రోడ్ వచ్చింది. అప్పుడు రోడ్ లేదు, పొలాల నుంచి వెళ్ళే వాళ్ళం. ఆ వర్షాకాలంలో అంతే, ఇక బుక్స్ తడిచిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అందుకే మేము ఏం చేసేవాళ్ళం అంటే, స్కూల్లో ఈవినింగ్ కొంచెం ఒక 1/2 an hour అక్కడ కూర్చొని అక్కడే రాసేసి బుక్స్ అక్కడ సార్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చేవాళ్ళం. ఇంకోటి బరువు ఎందుకు ఎత్తడం అని అక్కడే సార్, మా ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, పండరి గౌడ్ సార్ అని చెప్పేసి, సార్ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి వచ్చేవాళ్ళం అనమాట. సార్ తర్వాత నేను 3rd class వరకు అక్కడ చదువుకున్నాం మా విలేజ్ స్కూల్ శ్రీ సాయి విద్యాలయంలో. 3rd class లో మా ఫాదర్ చనిపోయారు అనమాట. నేను 3rd class లో మా ఫాదర్ చనిపోయారు 2012లో. సో చనిపోయిన తర్వాత అప్పుడే నెక్స్ట్ ఇయర్ మా అక్కకి మ్యారేజ్ చేసాం అనమాట. సో మ్యారేజ్ చేసినప్పుడు మా బావ హోమ్ గార్డ్, అతను ఏం చేశారంటే నేను చదివిస్తానని చెప్పేసి అక్కడ నుంచి, అప్పుడు తెలుగు మీడియం, అక్కడ నుంచి మా బావ ఇక 5th class కోసం అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్లో క్రైస్ట్ ద కింగ్ హై స్కూల్ అని రామంతపూర్లో డాన్ బాస్కో హై స్కూల్ ఉంటుంది కదా, అంటే వాళ్ళతో జాయిన్ చేశారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ అయ్యా ఫస్ట్ టైం. అక్కడ చాలా కష్టపడడం అదంతా, అంటే తెలుగులో రాసుకునేవాడిని, ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగులో రాసుకొని బట్టి కొట్టి ఇలా ఏదో చేసేవాడిని లాస్ట్కి. సో అక్కడ
కొంచెం స్టార్ట్ అయింది ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ అవ్వడం. దెన్ ఆఫ్టర్ 1 year బాగా చూసుకున్నాడు. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా. ఇలా మన గవర్నమెంట్ స్కూల్ హాస్టల్స్ ఉంటాయి కదా, గురుకుల ఎంట్రన్స్ రాసా. ఫస్ట్ ఇయర్ అవ్వలేదు, నేను 5th class ఉన్నప్పుడు అవ్వలేదు, క్లియర్ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ మా మామయ్య చదివించుకున్నారు, రవీందర్ రాథోడ్ అని చెప్పేసి మా మామయ్య. సో రవీందర్ రాథోడ్ మా మామయ్య ఏం చేశారంటే నెక్స్ట్ 6th class చదివించుకున్నాడు. 6th class చదివించుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంట్రన్స్ రాపించాడు. ఎంట్రన్స్ రాపించినప్పుడు నాకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కందిలో వచ్చింది. కందిలో వచ్చి, కంది సంగారెడ్డి పక్కన ఉంటుంది కదా, అక్కడ వచ్చింది. సో నేను 7th నుండి 10th వరకు అక్కడే. ఇక్కడ ఏంటంటే ఆ స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎన్సీసీ చేసా. ఎన్సీసీ చేయడం వల్ల నాకు ఇలా డిఫెన్స్ సైడ్ అండ్ అక్కడ నేను ఉర్దూ నేర్చుకున్నా. నా ఫస్ట్ లాంగ్వేజ్, నేను 10th లో నా ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ. సో రిస్క్ టేకింగ్ అని, సో ఉర్దూ తీసుకున్నా. ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ, తెలుగు కాకుండా ఉర్దూ తీసుకున్నా. అప్పుడు మాకు ఉర్దూ సల్మా మేడం అని ఉండేవాళ్ళు, సల్మా మేడం అండ్ అబ్దుల్లా సార్. వాళ్ళు నాకు సల్మా మేడం డైలీ అది దాంట్లో అలిఫ్ బే అని ఉంటాయి, అలిఫ్ బే 7th class నేర్చుకుని 10th class లో 9 GPA 9 తీసుకోవచ్చు. నేను ఆఫ్టర్ మళ్ళీ ఇంటర్మీడియట్ తెలంగాణ అది సేమ్ TMR చేసి సంగారెడ్డి, అదే సేమ్ దాని బ్రాంచ్ మా మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ. సో అక్కడ చదువుకున్నా. అక్కడ ఎంపీసీ, మళ్ళీ ఎంపీసీలో మేము ఫస్ట్ ఇయర్ రాసాం. సెకండ్ ఇయర్ మాకు కోవిడ్ బ్యాచ్ అయింది. సో ఫస్ట్ ఇయర్లో నాకు 470 456 వచ్చాయి. అప్పుడు మా టైంలో అది స్టేట్ 11th ర్యాంక్లో వచ్చింది ఎంపీసీలో. దెన్ ఆఫ్టర్ అప్పటికి నాకు యూపీఎస్సీ అనేది ఉంది థాట్లో. అంటే నాకు ఏం జస్ట్ ఐఏఎస్ అని తెలుసు, అంటే యూపీఎస్సీ అని తెలియదు. అప్పుడు ఐఏఎస్ అవ్వాలని తెలిసేది. అది కూడా ఏకే ఖాన్ సార్, నేను కిలిమంజారో 8th class ఉన్నప్పుడు కిలిమంజారో ఎక్కా. ఓకే మీరు మౌంటైనియర్ కూడా కదా. సో మీరు మౌంటైనీరింగ్ అసలు ఎట్లా వచ్చింది మీకు ఆ ఇంట్రెస్ట్? అంటే మీ తాండాల గుట్టలు ఎక్కే వల్ల, ఎట్లా, అది ఎక్కడో స్టార్ట్ అవ్వాలి కదా? అది ఎలా స్టార్ట్ అయిందంటే మా స్కూల్లో నార్మల్గా ఫస్ట్ రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు. రన్నింగ్ కాంపిటీషన్ పెడితే అంటే మాకు ఎలా ఉండేదంటే ఏం పెట్టినా దాంట్లో ఫస్ట్ రావాలి. అంటే ఫస్ట్ వస్తే మా దగ్గర శాంతకుమార్ సార్ అని పీటీ సార్ ఉండేవాళ్ళు. ఎవరైతే రన్నింగ్ సార్ దాంట్లో ఫస్ట్ వస్తే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్లో ఒక బనానా ఎక్స్ట్రా ఇస్తారు. ఒక బనానా ఎక్స్ట్రా గురించి మీ పోరాటం. సో అక్కడ స్టార్ట్ అయింది. సో రన్నింగ్లో స్టార్ట్ అయిన తర్వాత మాకు నెక్స్ట్ మీరు సెలెక్షన్, నువ్వు ఫస్ట్ వచ్చావు కాబట్టి నువ్వు భువనగిరికి తీసుకెళ్తామని చెప్పారు. ఎందుకు సార్ అంటే అక్కడ ఏదో నేర్పిస్తాను, అంటే మౌంటైనరింగ్ అప్పటికి తెలియదు నాకు, ఏం చెప్పిస్తున్నా తెలియదు. అప్పుడు 8th class నువ్వు? 8th class. సో వచ్చేసా ఇక్కడ భువనగిరి రాక్ క్లైంబింగ్ హై స్కూల్ ఉంది కదా, అక్కడికి వచ్చేసా. అక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది అక్కడ బౌల్డరింగ్ అనుకుంటా, ర్యాప్లింగ్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. నాకు అర్థమైంది సంథింగ్ డిఫరెంట్ ఉందని. కానీ ఒకటి టార్గెట్ ఏంటంటే మళ్ళీ సెలెక్ట్ అవ్వాలని చెప్పి అక్కడ సెలెక్ట్ అయ్యి దాంట్లో సర్టిఫికేట్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి, A1 A2 అలా. అంటే అలా వచ్చేసరికి మంచి గ్రేడ్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు. అంటే అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి కొంతమంది 5 members మళ్ళీ సెలెక్షన్ అయింది. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ రన్నింగ్ ఇలా ఇక్కడ మన గ్రౌండ్ జింకానా గ్రౌండ్ ఉంటుంది కదా, జింకానా గ్రౌండ్లో మళ్ళీ రన్నింగ్ పెట్టేసి అక్కడ మళ్ళీ సెలెక్ట్ చేశారు మమ్మల్ని. మళ్ళీ సెలెక్ట్ చేసి కొంతమందికి ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకెళ్లారు. ఆ ఫిట్నెస్ ట్రైనింగ్ తెలిసింది ఏంటంటే మమ్మల్ని అవుట్ ఆఫ్ కంట్రీ పంపిస్తారు, అక్కడ మౌంటైనింగ్ చేయాలని చెప్పేస్తే. అప్పుడు ఇక అప్పటి వరకు తెలియదు నీకు కిలిమంజారో ఎక్కబోతున్నావు అని? నీకు అప్పటి వరకు తెలియదు? రన్నింగ్ ఎవరు పరిగెత్తడం చేసారా, అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు సోమేశ్వర్ రావు అని చెప్పేసి మాకు మొత్తం ఇలా ఫిజికల్ ట్రైనింగ్ అతను మెంటర్, అతను అప్పుడు చెప్పాడు ఇలా మౌంటైనింగ్ ఇలా చేయాలి, ఇదంతా ఇంట్రడ్యూస్ చేశారనమాట. అప్పుడు ఇక మొత్తం తెలిసింది. ఇక అప్పుడు షఫీల్లా సార్ IFS, షఫీల్లా సార్ ఏం చేశారంటే మా పాస్పోర్ట్ తయారవడం, అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అప్పుడే జరిగింది 8th class లో. అప్పుడు RS ప్రవీణ్ సార్ మీకు ఇంటరాక్షన్లోకి వచ్చేవారా? RS ప్రవీణ్ సార్ నేను కిలిమంజారో ఎక్కి వచ్చేసిన తర్వాత గచ్చిబౌలిలో ఇంటర్ సొసైటీ లీగ్ జరుగుతుంది కదా, సో ఇంటర్ సొసైటీ లీగ్లో అప్పుడు నాకు షాల్వా కప్పారు. అప్పుడు కిలిమంజారో ఆ ట్రైనింగ్ ఎన్ని రోజులు నడిచింది? టఫ్ ట్రైనింగ్ అంటారు కదా మౌంటైనరింగ్ ట్రైనింగ్. ఫస్ట్ భువనగిరిలో 5 days బేసిక్ క్యాంప్ నడుస్తుంది, రాక్ క్లైంబింగ్ ఇంట్రడక్షన్ లాగా. దెన్ ఆఫ్టర్ మాకు ఇక్కడ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ దగ్గర ఫిట్నెస్ క్యాంప్ నడిచింది 1 month. ఆ ఫిట్నెస్ క్యాంప్లో ఎవ్రీథింగ్, అంటే వెయిట్ లిఫ్టింగ్స్ అవన్నీ నేర్పిస్తారు, ఈవెన్ ప్రతి టెక్నిక్స్ నేర్పిస్తారు. భువనగిరిలో అంటే అంటే ఇలా ప్రతి టెక్నిక్ నేర్పిస్తారు అనమాట. ఒకటే మనం ఎలా ప్రతి హోల్డ్ని ఎలా వాడుకోవాలని చెప్పేసి, ఈవెన్ చిన్న గ్రిప్ని కూడా అంటే పించ్, బకెట్ హోల్డ్ అని చెప్పేసి దాంట్లో హోల్డ్స్ ఉంటాయి. ఈవెన్ రోప్స్ని ఎలా వాడుకోవాలి అవన్నీ నేర్పిస్తారు, టెక్నిక్స్ అవన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు అదే మౌంటైనరింగ్ స్కూల్ నుంచి పూర్ణ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కలవడం జరిగిందా మీరు? మీ సీనియరా జూనియరా? మా సీనియర్, మాలత్ పూర్ణాక మా సీనియర్. అంటే అక్క ఎక్కిన ఒక 2 years తర్వాత నేను ఎక్కాను. సో నీకు అక్కడ పోయేంత వరకు తెలియదు నువ్వు ఏం చేయబోతున్నావో ఏంది. అయినా కూడా దానిలో రానిచ్చేసావు, కిలిమంజారో ఎక్కేసావు, రావడం జరిగిపోయింది. అంటే బిఫోర్ అకాడమిక్ ఎక్సలెన్స్ నువ్వు ఫిజికల్ ఎక్సలెన్స్లో చాలా స్థాయికి వెళ్ళిపోయినావు. ఓకే.
సో మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోరు కదా, అసలు ఎవరిని అడిగినా జేఈ లేకపోతే నీట్, ఎంపీసీ కాబట్టి ఓన్లీ జేఈ లేకపోతే ఏదన్నా ఒక టాప్ కాలేజ్, అటువైపు ట్రై చేసావా, చేయొద్దు అనుకున్నావా? ట్రై చేస్తే నాకు రాలేదు. ఓకే. రాలేకపోతే దెన్ ఆఫ్టర్ ప్లాన్ బి, అది రాకపోతే నెక్స్ట్ ఏంది ఈ ఐపీ గట్టి చదువుకుందామని ఐపీలో 456 స్కోర్ వచ్చింది. అది కూడా ఇయర్ మొత్తం అంటే ఉన్న ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొత్తం దాంట్లో హాఫ్ ఇయర్ మొత్తం క్యాంప్లోనే ఉన్న స్పోర్ట్స్ క్యాంప్. మాకు నిజామాబాద్లో స్పోర్ట్స్ క్యాంప్ జరిగింది రన్నింగ్ కోసం. సో అప్పుడు 800 మీటర్స్ ఈవెంట్స్ కోసం అక్కడ స్పోర్ట్స్ క్యాంప్కి వెళ్ళా. స్పోర్ట్స్ క్యాంప్ అయిపోయిన తర్వాత ఈ ఇంటర్ ఎగ్జామ్స్కి ఒక 2-3 మంత్స్ ముందు వచ్చి అక్కడ చదువుకొని 456 అది రాకపోతే. అంత ఇదిలో కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకొని ఎక్సెల్ చేసావు. అప్పుడు ఏకే ఖాన్ సార్ దృష్టి ఆకర్షించిందా నీ మీద? ఎప్పుడు అతను ఫస్ట్ నేను నోటీస్ చేశాను? కిలిమంజారో ఎక్కడానికి వెళ్తున్నప్పుడు, అదే వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. మళ్ళీ వచ్చినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఏకే ఖాన్ సార్, మళ్ళీ షఫీలా సార్, మళ్ళీ మా హెడ్ క్వార్టర్స్ నుంచి చాలామంది స్టాఫ్ వాళ్ళు ప్లస్ స్టూడెంట్స్ వచ్చారు చాలామంది మమ్మల్ని వెల్కమ్ చేయడానికి. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ స్టూడెంట్స్ డిపార్చర్ మొత్తం నిండి ఉన్నారు. అంటే మేమే అనుకోలేదు అసలు ఏం చేసి వచ్చాం మాకు అర్థం కాకుండా అయింది కూడా. మా పేరెంట్స్ ఒక 550 మీటర్స్ దూరంలో ఉన్నారు. వాళ్ళు మా దగ్గర రావడానికి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అలా పట్టింది. అంటే అందరు మెడలో దండ వేస్తున్నారు, నాకు ఏం అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది అనేది. నువ్వు ఏదో పోయినావు, పార్టిసిపేట్ చేసినావు, వచ్చేసినావు అనే ఫీలింగ్లోనే ఉన్నావు. నువ్వు ఏం అచీవ్ చేసినావు కూడా నీకు అంతగా ఓకే. ఇప్పుడు మీ ఫాదరు చనిపోయారు అన్నారు కదా 3rd క్లాస్లో. సో నీకు ఎవరు బాగా అంటే ఎడ్యుకేషన్ చదువుకోవాలా బాగా అని ఇంట్లో చెప్పిన వాళ్ళు ఎవరు? అది ఎట్లా అంటే అన్న ఎప్పుడు మనం ఆపలేదు. అంటే లైక్ ఎప్పుడు సరే ఇంత చదువు అంత చదువుకుని పంపించారు. దెన్ ఆఫ్టర్ ఎట్లా అంటే ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కరు వాళ్ళ హ్యాండ్ ఇచ్చారు. అంటే లైక్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. అంటే జనరల్గా ఫాదర్ చనిపోతే ఇంకొక అబ్బాయి ఉన్నాడంటే పనిలో పెట్టేసుకోవడము, ఇంటిని సపోర్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది కదా. బట్ మీ బ్రదర్ ప్లే చేసిన రోల్ గ్రేట్ రోల్. చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ఇంకోటి మా డాడ్ చనిపోయినప్పుడు మాకు 2 అక్కలకి ఇంకా పెళ్లి అవ్వలేదు, మ్యారేజ్ అవ్వలేదు. సో ఆ అన్న 2 అక్కలకి మ్యారేజ్ చేశాడు, ప్లస్ నన్ను చదివించాడు, ప్లస్ మమ్మీకి క్యాన్సర్ సర్జరీ అవడం అప్పుడు కూడా చూసుకున్నాడు. అచ్చా, మీ మదర్కి క్యాన్సర్ అప్పుడే డిటెక్ట్ అయింది? క్యాన్సర్ సర్జరీ 2021లో అయింది, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. ఒక 5 days ఫాదర్ చనిపోవడం, మదర్కి ఇట్లా అవ్వడం, నీకు ఇది అంటే నీ ప్రిపరేషన్స్లో ఇన్ని అచీవ్ చేసేసినావు ఆల్రెడీ. ఇక్కడికి రాకముందు, యూపీఎస్సీకి రాకముందే నీకు ఉన్నాయి కొన్ని అచీవ్మెంట్స్. అవి ఎట్లా బ్యాలెన్స్ చేసావు? ఆ మెంటల్ బ్యాలెన్స్ అందరికీ ఉండదు అంటారు, ఏమంటారు సార్? ఎట్లా అది నువ్వు హ్యాండిల్ చేసావు? అండ్ నాకు అవి ఏమైపోయినాయి, ఇవన్నీ సాల్వ్ చేయాలంటే డెఫినెట్లీ ఏదో చేసిన సాల్వ్ అంటే అల్టిమేట్ గోల్ యూపీఎస్సీ, కానీ మధ్యలో ఏది వదలొద్దు అని ఫిక్స్ అయ్యారు సార్. అంటే ఫస్ట్ అయితే ఒక గవర్నమెంట్ ఆఫీషియల్గా సర్వీస్లో ఉండాలి, దెన్ ఆఫ్టర్ యూపీఎస్సీ మళ్ళీ ట్రై చేయాలనుకున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ వరకు వచ్చారు కదా, ఆల్మోస్ట్ ఏకే ఖాన్ సార్ వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేశారు ఫోన్ చేసి. సార్ భవానీ శంకర్ సార్ అంటే ఫస్ట్ మీకు ఆ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు చూసి ఉంటారు కదా, మీకు ఒక పర్సెప్షన్ ఉంటుంది ఈ అబ్బాయి చేయగలుగుతాడు అని, ఒక 50% లేదా 30%. మీరు ఫస్ట్ అతన్ని అంటే సరే అతను బ్యాక్గ్రౌండ్ బయోడేటా పక్కన పెడితే మీరు ఏమనుకున్నారు సార్ అతను చూసినప్పుడు, అతను లీన్ పర్సనాలిటీ? అదే నేను పర్ఫెక్ట్గా నేను ముందే మీకు ఇందాక ఒక వర్డ్ చెప్తున్నాను చూడండి, ఏంటంటే నేపథ్యం, అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తాను. తనకి పుస్తకాలు కొనిచ్చేవాళ్ళు కానీ, కష్టాల్లో ఉంటే ఆదుకునే వాళ్ళు కానీ, లేదా తనకు ఏదో స్కూల్ బస్ పెట్టి పంపించేవాళ్ళు కానీ, ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి కాదు. తన క్లాస్మేట్స్ అందరితో కంపేర్ చేస్తారు, కానీ ఏ రోజు తనకి కంపారిజన్ లేదు. అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సక్సెస్. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. ఇప్పుడు కాలంలో ఒక మంచి ఫోన్ కొని ఇచ్చినా పక్కనోడికి ఐఫోన్ ఉంది నాకు లేదు అనే జనరేషన్ కిడ్స్ ఉన్నారు. కానీ జీరో కంపారిజన్. ఎవరు నెగిటివ్గా మాట్లాడినా ట్రోల్ చేసినా పట్టించుకో, వచ్చి డైరెక్ట్గా ఎప్పుడైనా కలిసి చెప్పారు. నేను ఫోకస్ అంతా డైరెక్ట్గా చెప్పింది చేయడం అంతా, మొండిగా అసలు తొండికి కూర్చోవడం అది, తను చెప్పినట్టు చేయడం తప్ప వేరే ఆలోచన పెట్టుకున్నాడు. అండ్ మీరు ఊహించండి, డిగ్రీ 3rd అంత అంటే తన నేపథ్యాన్ని మిగతా వాళ్ళకి కంపేర్ చేస్తే యాటిట్యూడ్ పరంగా రిచ్నెస్ ఉంది, అంటే వైఖరి పరంగా అంటే నాకు ఇది లేదు కన్నా నాకు దొరికిన అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి అనే పాయింట్ ఎప్పుడైతే ఉంటుందో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సక్సెస్. కాబట్టి సేమ్ అదే మైండ్ తోటి మనం 2 years డిగ్రీలో ఉన్నప్పుడు తను రిపోర్టింగ్కి కొంచెం ఎర్లీగా ఉండేవాడు. ఎప్పుడైతే దసరా హాలిడేస్ వెళ్తే 1 week దాకా ఇంటికి మన రిపోర్ట్కి రారు క్యాంపస్కి. కానీ ఈ స్టూడెంట్ ఎలాగా తొందరగా వస్తారు. టెస్ట్ ఉందంటే ఒక్క టెస్ట్ మిస్ చేయడు. నాకు డిగ్రీ 3rd yearలో పాంచజన్య ప్రోగ్రామ్ పెట్టాడు, అండ్ 120 టెస్ట్ పెడితే 120 టెస్ట్ రాస్తాడు, ఒక్క టెస్ట్ మిస్ చేయాలి, డైలీ టెస్ట్ ఉంది. సో
అంత డెడికేషన్ కమిట్మెంట్ ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ విద్యా నేపథ్యం కానీ తనకున్న ఆర్థిక పరిస్థితులు కానీ అసలు అవన్నీ చాలా చిన్న విషయం. ఇప్పుడు కావాల్సిన విద్యార్థి లక్షణం ఏంటంటే ఇప్పుడు నేను కోరుకుంటుంది కూడా రాబోతున్న జనరేషన్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది రావాలి. ఇంకోటి ఒకళ్ళు సక్సెస్ అయ్యారంటే నేను స్ఫూర్తి పొందాలి తప్ప మనం ఈగోకి లోనవద్దు. ఇప్పుడు కాలంలో ఎవరైనా సక్సెస్ అయ్యి ర్యాంక్ కొడితే యాక్సెప్ట్ చేసే తత్వం తగ్గుతుంది. గతంలో మన జనరేషన్లో ఎవరైనా ర్యాంక్ కొట్టారంటే ఒక తెలుగు మీడియం విద్యార్థి మారుమూల గ్రామం నుంచి వచ్చారంటే వాళ్ళని మనం చాలా స్ఫూర్తి పొందాం. ఇప్పుడు జనరేషన్ ఆ స్ఫూర్తి మళ్ళీ తిరిగి పొందితే వాళ్ళకి దొరుకుతున్న ఈ అవకాశాలు మంచి ఏసీ క్లాస్ రూమ్ ఉంది, డిజిటల్ రూమ్ ఉంది, అన్ని సౌకర్యాలు పొద్దున్న మధ్యాహ్నం ఈవినింగ్ రాత్రి ఫుడ్ టైంకి అందుతుంది. సో వాళ్ళు ప్రతిదీ ఒక కంప్లైనింగ్ నేచర్ కాకుండా నాకు దొరికిన ఈ అద్భుతమైన అవకాశం నా ముందు జనరేషన్లో లేదు. ఇప్పుడు సపోజ్ నాకే ఇలాంటి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఉన్నట్టయితే సో మేము ఎలాంటి పొజిషన్ ఉండేవాళ్ళం? డిగ్రీ స్థాయిలో ఈ ఐఏఎస్ ఫౌండేషన్ ఇస్తే మేము అత్యంత ఉన్నత శిఖరానికి వెళ్ళేవాళ్ళం. ఇంకా సో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే సంకల్పం తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దట్ ఈస్ వాట్. అంటే మనం భాస్కర్కు ఉన్న క్రెడిబిలిటీ, స్కూలింగ్, కాలేజ్ ఇవి నేను ఎక్కువ చూడలేదు, ఎందుకంటే అవి అవసరం లేదు. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఇప్పుడు తను జేఈ వాటికి వెళ్ళినా నాకు రాదని తనకు ఒక క్లారిటీ ఉంది చూడండి. దాని అర్థం తను దానికి సాధ్యం కాదని కాదు, తను ఎటు యూపీఎస్సీ క్లియర్ చేస్తుంది అంటే తనకు ఒక క్లారిటీ ఉంది. చూసారా, ఆ క్లారిటీ ఇంపార్టెంట్. లైఫ్లో నేను ఏం చేయగలను, ఏం చేయలేదు అంతే తప్ప నేను వేరే వాళ్ళకన్నా ఎక్కువ తక్కువ అనే ప్రాబ్లం లేదు. జేఈ క్లియర్ చేయలేకపోతే ఈ కాలంలో ఇప్పుడు ఎలా ఉంది, ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ వస్తేనే సూసైడ్ చేసుకుంటారు. సో అటువంటి పర్సెప్షన్ లేదు తనకి. సో మనకి కనిపించిన యాటిట్యూడ్ ఫస్ట్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ స్టూడెంట్లో చూసేది వాళ్ళ మనస్తత్వం ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగ్ ఎలా ఉండబోతుందని మేము అబ్జర్వ్ చేస్తాం. సో అరగెంట్గా ఉండే వాళ్ళు ఉంటారు, కంపారిటివ్గా రిలేటివ్ డిప్రవేషన్లో ఉండే వాళ్ళు ఉంటారు, ఒబీడియంట్గా, లాయల్గా, నేను సాధించాలి అని పట్టుదలతో, గ్రాటిట్యూడ్తో ఉంటారు. అన్ఫార్చునేట్లీ ద గ్రాటిట్యూడ్ ఆస్పెక్ట్ హ్యాస్ బీన్ ఆల్సో రెడ్యూస్డ్. అంటే మనకి ఇప్పుడు తన స్కూల్ డేస్లో ఉన్న ప్రతి టీచర్ పేరు చెప్పాడు చూడండి. ఈ రోజుల్లో ర్యాంక్ వచ్చిన వ్యక్తి నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాను, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఒక్క టీచర్ పేరు చెప్పాలి. వాళ్ళకి రాయడం నేర్పించేది ఎవరు, చదవడం నేర్పించేది ఎవరు? తనకి మౌంటైనీరింగ్కి వెళ్ళిన ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సన్మానం కూడా గుర్తుంది, తనకి ఎంకరేజ్ చేస్తారు. ఏకీకాన్ సార్ రిఫర్ చేశారని మళ్ళీ తనకి ర్యాంక్ వచ్చాక కృతజ్ఞతకి వెళ్ళి కలిసి వచ్చాడు. ఆ ర్యాంక్ వచ్చాక తనకి ఒక మీడియా ఛానల్ వాళ్ళు మా కాలేజ్ గురించి చెప్పారని చెప్పి, సార్ అల్టిమేట్లీ మన కాలేజ్ మీడియాలో కనిపించింది చూడండి అని గర్వంగా నాకు పంపించారు. అంటే తన లక్షణం ఏంటి ఇక్కడ తెలుస్తుంది. సో మనకి ఏదైతే ఇచ్చారో దాని పట్ల నేను ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి అనే లక్షణం ఎప్పుడైతే ఉందో తను హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళొచ్చు. మేము ఎప్పుడు ఇన్స్పైరింగ్ పర్సన్గా చెప్పేది అజిత్ దోవెల్ అంటారు, ఆ స్థాయికి కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఇదే కమిట్మెంట్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ వాళ్ళకున్న డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తారు. వాళ్ళు రైట్ ఏది, రాంగ్ ఏది త్వరగా జడ్జ్ చేసుకుంటారు. ఏదైనా చిన్న తప్పులు జరిగినా మళ్ళీ దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు. తనలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్కి ప్రైమరీ క్వాలిటీ ఏంటంటే, పర్సనాలిటీ ట్రైట్ ఏంటంటే హ్యూమిలిటీ, అంటే వినయము, విధేయత, కృతజ్ఞత. సో అలా హ్యూమిలిటీ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని హ్యూమిలియేట్ చేయరు. దిస్ ఈస్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో కూడా ఇంకా తనకి ఇప్పుడు ఆగిపోవాలని లేదు. 1 year ట్రైనింగ్లో మళ్ళీ యూపీఎస్సీ, ఐఏఎస్ కూడా కొట్టేద్దాం. 7 yearsలో ఐపీఎస్ క్యాడర్ వస్తుందని తెలిసినా సరే. తర్వాత ఇప్పుడు నీకు ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఈ దగ్గర జరిగింది అని ఎక్కడైనా అనిపించిందా? నీ యొక్క యూపీఎస్సీ నీకు ఉన్నది ఒక ఆలోచన, బట్ ఇది సాధ్యము అని ఎప్పుడు అనిపించింది? ఇది ఎలా అంటే సార్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాకు ఫౌండేషన్ క్లాసెస్ అన్నీ అయిపోయాయి. ఆ ఫౌండేషన్ క్లాసెస్ అయిపోయి అని ఒక భయం ఉండింది లోపల. అంటే లైక్ అవుతుందా లేదా, అవుతుందా అసలు మాకు ఏమొస్తుంది అంటే క్వశ్చన్స్ తీసి చూసేవాళ్ళం అనమాట. మా బ్యాచ్మెంట్స్ అందరం క్వశ్చన్స్ తీసి చూస్తే మాకు వచ్చేవి కావు. అంటే మాకు ఆ లెవెల్ అంత లేదు మాకు అనిపించేది. అని మేమే అనుకునేటోళ్ళం, కష్టమేమో ఎంత అవ్వదు మనం అని చెప్పేసి. అప్పుడు నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసా. నేను అప్పుడు అనుకున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్లో వచ్చినప్పుడు నేను అనుకున్నా ఇలా కానిస్టేబుల్ క్లియర్ అయింది, కానిస్టేబుల్ అయిపోతుంది చాలు, ఫస్ట్ ఆఫీసర్ అయితే అవుతున్నా అలా అనుకున్నా. క్విట్ అయితే అనుకున్నా. అప్పుడే పంచైనా స్టార్ట్ అయింది. బాగుంది సార్. అప్పుడు పాంచైనా ఫైనల్ ఇయర్లో ఎక్సలెంట్ ఇనిషియేటివ్ అది. అంటే పాంచైనా అనేది ఒక మా ప్రోగ్రామ్ పేరు అనమాట, మా క్యాంపస్లో ప్రోగ్రామ్ పేరు. దానికి డెడికేటెడ్ ఒక మెంటర్ అరుణ్ సార్ అని చెప్పేసి డెడికేటెడ్ మెంటర్ పెట్టారు. మా దగ్గర ఏంటంటే మెంటర్స్ హైలైట్ ఉంటారు. అంటే మెంటర్స్ కి సపరేట్ టెస్ట్ చేసి వాళ్ళని తీసుకొస్తారు. మా దగ్గర వచ్చిన మెంటర్ ఐఐటీ అతని టెస్ట్ మాకు తీసుకొచ్చాడు. ఎలా అంటే డెడికేటెడ్ ఒక మెంటర్, మా 40 అంటే బాయ్స్ ఓన్లీ మేము 40 members 45 members, ఒక సపరేట్ మెంటర్. అతను ఏం చేస్తాడంటే డైలీ ఎగ్జామ్ పెడతాడు. డైలీ ఎగ్జామ్ రేపు ఏం ఎగ్జామ్ పెడతారో ఈరోజు టాపిక్స్ చెప్తారు. అది మాకు షెడ్యూల్ ఉంటుంది.
పంచైన 1.0 అని షెడ్యూల్. ఆ షెడ్యూల్ మాకు డైలీ మా గ్రూప్ అంటే సపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్ చేసి దాంట్లో ఆ మెంటర్ ఉంటారు అరుణ్ సార్ అని చెప్పేసి, అరుణ్ సార్ ఏం చేస్తారంటే అంటే మా ఫస్ట్ మెంటర్ అతను. అక్కడ స్టార్ట్ అయింది ఇక, అంటే డైలీ ఎగ్జామ్స్ పెట్టి చిన్న చిన్న ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేయాలి. అరుణ్ సార్కి డైరెక్షన్ పై నుంచి ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేయాలని చెప్పేసి డైలీ 2 మెయిన్స్ ఆన్సర్ రాయాలి. సో అప్పుడు ఎలా అయిందంటే ఫస్ట్ ఒక 10-20 డేస్ అంటే 10-20 ఎగ్జామ్స్ మాకు డైలీ, అది డైలీ ఎగ్జామ్ రాయాలి. ఈవెన్ సండే ఒకరోజు గేమ్స్ ఆడాలి. మా గేమ్స్ ఏంటంటే ఫ్యాకల్టీతో గేమ్స్ ఆడతాం అనమాట. అంటే క్రికెట్ ఆడతాం. క్రికెట్ ఆడడానికి ఫ్యాకల్టీ ఒక టీం, స్టూడెంట్స్ ఒక టీం. మిసార్లు గెలిచారు అది అంటే ఫైనల్లీ స్టూడెంట్స్ ఆర్ ద విన్నర్స్. అచ్చా, ఫైనల్ స్టూడెంట్స్ విన్నర్స్. ఇయర్ మొత్తం మాకు మ్యాచెస్ జరిగేవి. ఇయర్ మొత్తంలో ఫైనల్ మ్యాచ్ గెలిచారు. నేను ప్రతి మ్యాచ్ నేను స్కోరర్. నేను అటు ప్లేయర్ గారు ఇటు ప్లేయర్ గారు, నేను స్కోరర్. అని ఏంటంటే మ్యాచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తా. ప్రతి ఒక్కరు బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తా, సార్ బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తా, మా అరుణ్ సార్ బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తా. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ పేరు అంటే స్కోర్ ఏంటంటే రాయాలి కదా, అది చేసేవాడిని అనమాట. అంటే లాస్ట్ కి నేను జడ్జ్మెంట్ ఇచ్చినట్టు ఎవరు విన్నర్ నేను అలా చేసేవాడిని. టర్నింగ్ పాయింట్ అక్కడ మీ మెంటార్స్ మెయిన్ అని నాకు అర్థమవుతుంది. అక్కడ మీ కోచింగ్ అకాడమీలో అంటే నీవు ఒక వెనక్క అయిపోతున్న ఆ తరుణంలో మళ్ళీ నిన్ను లేవనెత్తింది మెంటార్షిప్. అవును సార్. ఎప్పటికప్పుడు వాళ్ళు మళ్ళీ నిన్ను అది ప్రోగ్రామ్ పంచజన్య ప్రోగ్రామ్. సో అక్కడ మీ టర్నింగ్ పాయింట్ అనుకుంటావా నీ యూపీఎస్సీ? అంటే క్విట్ అంటే భయం పోయింది అప్పుడు. తర్వాత ఈజీగా అనిపించింది. ఆన్సర్ రైటింగ్ డైలీ రాపించి, డైలీ టూ ఎగ్జామ్స్ రాపించి మళ్ళీ కరెక్షన్ అవ్వాలి. అంటే మా సార్ ఏం చేస్తారంటే మళ్ళీ వీక్లీ వన్స్ ఒక 10 మంది స్టూడెంట్ కి ఒక మెంటర్ మళ్ళీ అంటే మళ్ళీ సెగ్రిగేట్ చేశారు, మళ్ళీ చిన్న చిన్న బ్యాచెస్ గా. సాటర్డే పాంచజన్య మెంటర్షిప్ డే అని పెట్టి, అంటే ఇంతమంది ఎవాల్యుయేషన్ ఒకలే చేయలేరు కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే ఫ్యాకల్టీస్ అందరిని కూర్చోబెట్టి కరెక్షన్స్ గ్రాండ్ టెస్ట్ చేయించేసి వాళ్ళు దానివల్ల వీళ్ళు ఎక్కడ ఉన్నారనేది తెలిసిపోతుంటారు. అంటే కొంచెం అప్పుడప్పుడు వర్క్ డివిజన్ చేసి స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని కన్సిస్టెంట్గా కూర్చుంటే ఈజీగా ఫస్ట్ సైకిల్కే తనకు ఆల్మోస్ట్ యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాడు. ఫైనల్ రిజల్ట్ వచ్చాక 4 మార్క్స్ లోనే మిస్ అయ్యాడు ఫస్ట్ అటెంప్ట్. కానిస్టేబుల్ ఏమైందంటే నేను జాబ్ ఈవెంట్ చేయని చెప్పేసి ఇంటర్మీడియట్ బేస్డ్ కదా అది. ఇంటర్మీడియట్ కాబట్టి సెకండ్ ఇయర్ క్వాలిఫై అండ్ హి కుడ్ జాయిన్. ఓకే, అప్పటికే మీరు అంటే యూపీఎస్సీ వస్తుందో రాదో అని దీంట్లో ఒక జాబ్ కొట్టేశారు. ఇట్లా ఎన్ని జాబులు కొట్టారు మీరు? అంటే ఇప్పటికి 13 సార్. 13 ప్లస్ ఇప్పుడు 2 కాబట్టి 14 సార్. నేను ఫస్ట్ క్లియర్ చేసిన ఎగ్జామ్ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఈవెంట్స్కి వెళ్ళి నేను ఈవెంట్స్ చేయనని చెప్పేసా. ఎందుకంటే హైట్లో నువ్వు హైట్ లేవని తీశారు, కానీ నేను హైట్ ఉన్నా. ఆ రోజు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్తో గొడవ చేసా, కానీ నేను హైట్ ఉంటా, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతానని చెప్పేసి అక్కడ ఫస్ట్ అంటే నాకు యూపీఎస్సీ ఆస్పిరెంట్ పవర్ చూపించాను. తర్వాత నేను డిగ్రీ ఫైనల్ వచ్చినప్పుడు ఏముంటుందంటే అప్లై చేయొచ్చని ఉంది. సో అప్పుడు తెలంగాణ గ్రూప్ 4 అప్లై చేసా. తెలంగాణ గ్రూప్ 1 క్యాన్సిల్ అవ్వడం నా ఒకటి బెనిఫిట్ అయింది. అది పోస్ట్పోన్ అవ్వకుండా నేను ఫైనల్ వచ్చేరకు వచ్చింది అది. సో తెలంగాణ గ్రూప్ 1 రాసా, ప్రిలిమ్స్ క్లియర్ అయింది. అది గ్రూప్ 1 ఎప్పుడు రాసా అంటే నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నా, మధ్యలో 1 డే గ్యాప్ వచ్చింది. ఆ 1 డే ఎగ్జామ్ రాసేసి అది కూడా సండే రావడం వల్ల నెక్స్ట్ డే మళ్ళీ నాకు సెమ్ ఉంది. సో 1 డే ఇంటికి వెళ్ళేసి ఎగ్జామ్ రాసేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ సెమిస్టర్కి వెళ్ళా. తెలుగు సెమిస్టర్ మళ్ళీ వచ్చేటప్పుడు బస్లో క్లాసెస్ వినేసి అలా తెలంగాణ గ్రూప్ 1 రాసా. తెలంగాణ గ్రూప్ 4 అయితే మా డిస్ట్రిక్ట్ లో 7th ర్యాంక్ వచ్చింది. అప్పుడు 7th ర్యాంక్. డిగ్రీ కాకముందు అదే చెప్తున్నా నేను, ఇది డిగ్రీ ఇంకా పాస్ కాలేదు నీకు, డిగ్రీ పత్రం నీ చేతిలో లేదు, అప్పటికి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫౌండేషన్ తో కొట్టాడు. పంచన రివిజన్ అయిపోయింది. అంటే మా పంచన ఏమైందంటే ఉన్న సిలబస్ అంతా రివిజన్ అయిపోయింది. మా అంటే డైలీ 20 ఎగ్జామ్స్ రాయడం వల్ల అంటే ప్రతి చిన్న టాపిక్ మీద 20 క్వశ్చన్స్ చేయాలంటే ఆ క్వశ్చన్స్ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయిపోతాయి. అంటే ఒక్కో సబ్జెక్ట్ కి ఆల్మోస్ట్ 20 ఎగ్జామ్స్ అవుతాయి. సో అలా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకోటి ఏంటంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ ఇంక్లూడెడ్ మాకు. సో ఒక ఎగ్జామ్ మేము ఏం చేసామంటే అప్పుడు సార్ ఏం చేశారంటే మా సార్ ప్లస్ మెంటర్స్ ఏం చేశారంటే ఒక సెపరేట్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఏం చేశారంటే దాంట్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, అంటే కొన్ని సబ్జెక్ట్స్ ప్రతి ఎగ్జామ్కి ఉంటాయి, పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ. ఇప్పుడు ఎగ్జామ్ అంటే అందరు అసలు ఇప్పుడు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్ అంటే అసలు దే మేక్ ఫేసెస్. సో నీకు అసలు ఎగ్జామ్ ఒక కేక్ వాక్ అయిపోయింది. అంటే ఎగ్జామ్ వెళ్తే ఫెయిల్ అయితే ఓకే డన్, అంటే మార్క్స్ షీట్ చూసుకోవాలి. ఫెయిల్ అయితే పాస్ అయితే ఇంకా మార్క్స్ షీట్కి వెళ్ళాలి. అంటే మళ్ళీ కీ వస్తుంది ప్రతి ఎగ్జామ్, కీ ఇంపార్టెంట్. అంటే కీ వచ్చిన తర్వాత ఎన్ని రైట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయితే ఎన్ని రాంగ్ అయినాయి, ఎందుకు రాంగ్ అయినాయి. అంటే అది ఏమవుతుందంటే మనం చదివిన దాని నుంచి అంటే మన ఎగ్జామ్లో అంటే మన క్యాంపస్లో జరిగే ఎగ్జామ్స్ వేరు, బయట ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్. అంటే బయట ఎగ్జామ్స్లో మనం చదివిన దాని నుంచి క్వశ్చన్స్ వస్తుంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక వేరే ఫీల్ వస్తుంది. అరే
అంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో మన మన క్యాంపస్లో చదివించిన ఎగ్జామ్స్ వస్తున్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే అప్పుడు రిటర్న్ వెళ్ళి మళ్ళీ అదే క్వశ్చన్ చూపెట్టాను నేనైతే సార్కి, అరుణ్ సార్ అనే సార్కి క్వశ్చన్ చూపెట్టాను సార్, ఈ మన క్లాస్ క్వశ్చన్ ఇది. రెగ్యులర్ గా నువ్వు ఆ ఎవాల్యుయేషన్ కూడా చేస్తావు? అదే తెలంగాణ కానిస్టేబుల్, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ రాసా, మెయిన్స్లో 420 మార్క్స్ వచ్చాయి. దెన్ ఆఫ్టర్ తెలంగాణ గ్రూప్ 4, ఈ 3 తెలంగాణకి సంబంధించి. ఇక వేరే స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీచ్ ఆఫీసర్ రాసా, అది క్లియర్ అయింది, అది అంటే ఓపెన్లో కదా. సో తెలంగాణ అది ఏపీలో, అది సెంట్రల్కి వచ్చేసరికి ఎస్ఎస్సి ఉంటుంది కదా. సో ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో సీజీఎల్ రాసా లాస్ట్ టైం. సీజీఎల్ రాసినప్పుడు టైర్ 1 క్లియర్ అయింది, టైర్ 2 మార్క్స్ క్లియర్ అయింది, కాకపోతే నాకు టైపింగ్ రాకపోవడం వల్ల టైపింగ్ టెస్ట్ పోయింది. సో ఆర్ఎల్స్ జిఎస్టీ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, సీజీఎల్ క్లియర్ అయింది. దెన్ ఆఫ్టర్ సిపిఓ అని ఎగ్జామ్ ఉంటుంది, సిపిఓలో ఢిల్లీ పోలీస్ ఎస్ఐ, అది 2 times క్లియర్ అయింది. కానీ ఈవెంట్స్ తమిళనాడులో వేశారు. సో తమిళనాడులో వేసేసరికి అది చాలా దూరం అయ్యేసరికి వెళ్ళలేదు దానికి. ఎస్ఎస్సిలోనే హెడ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటుంది, అది క్లియర్ చేసా. ఇది ఎస్ఎస్సికి సంబంధించింది. తర్వాత యూపీఎస్సీకి వచ్చేసరికి యూపీఎస్సీ ఫస్ట్ ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చా ఒకసారి, అది అవ్వలేదు ఎందుకంటే ఇంటర్వ్యూకి వచ్చా. తర్వాత సిఏపిఎఫ్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు సిఏపిఎఫ్ అంటే పాస్డ్ అవుట్ అయ్యా. ఆగస్ట్లో పాస్డ్ అవుట్ అయితే ఆగస్ట్లో ఎగ్జామ్ ఉండేది. ఆగస్ట్ 8th 2024 నేను పాస్డ్ అవుట్, ఆగస్ట్ 23 కల్లా ఎగ్జామ్ ఉంది. సో అప్పుడు ఎగ్జామ్ వెళ్ళి రాసా, ఎగ్జామ్ క్లియర్ అయింది. దెన్ ఆఫ్టర్ ఈవెంట్ తర్వాత ఇంటర్వ్యూ కూడా వెళ్ళా. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఇయర్ క్లియర్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చింది, నెక్స్ట్ 2025లో క్లియర్ అయింది. దెన్ సిడిఎస్ ఉంటుంది కదా, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో 2025 అంటే ఇయర్లీ 2 times కదా సిడిఎస్, 2025 ఫస్ట్ రాసా, అది ఎగ్జామ్ క్లియర్ అయింది. దానికి ఎస్ఎస్బి బెంగళూరులో పడ్డది. సో బెంగళూరులో పట్టేసరికి అది కూడా జర్నీ సెట్ అవ్వక అది అటెండ్ అవ్వలేదు. సో ఇది యూపీఎస్సీలో 3, తెలంగాణలో 3, ఏపీలో 1, ఎస్ఎస్సీలో 3, 4.